పాలిటిక్స్ ఇటు స్టేట్ డెవలప్మెంట్ గురించి వాళ్ళిద్దరూ తెగ ఆరాటపడిపోతున్నారండి. అసలు పెద్ద ఆయనకు అంత ఓపిక యాడ్ నుంచి వచ్చేస్తుందంటారో? ఆయన మొదటి నుంచి అంతేనమ్మాయి, పని అంటే పూనకం వచ్చేసిద్ది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలిసిపోయిందా? నువ్వు అన్నట్టు అందరికి పని చేసి అలుపు వచ్చేస్తుందేమో గానీ ఈయనకు మాత్రం ఊపు వచ్చేస్తుంది అనుకో. అంతేగా ఆయన అంతేగా. ఆయనకు తగ్గట్టుగానే సిన్నోడు కూడా తయారవుతున్నాడు. ఇప్పుడు మళ్ళా బీహార్ వెళ్తారంట తెలుసా? తండ్రి కొడుకులిద్దరూ పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక పక్క సెమినార్లు, మరో పక్క టూర్స్, ఇలా క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఈపాటికే మీకు వాళ్ళిద్దరూ ఎవరో తెలిసిపోయింది కదా? అవును, మీరనుకున్నది నిజమే. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పని మీద పని చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మొన్న వరకు పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పుట్టపర్తికి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అది పూర్తయిన తర్వాత మళ్లీ బీహార్ షిఫ్ట్ అయిపోతారని చెప్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు ఇన్విటేషన్ వచ్చేసింది. ఈ నెల 20న తండ్రి కొడుకులిద్దరూ బీహార్ వెళ్లనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున నారా లోకేష్ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన పలు సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. చంద్రబాబు, లోకేష్ ఎక్కడికి వెళ్లినా ఉన్న అవకాశాలను వాడుకుని రాష్ట్రానికి ఏదో చేయాలన్న తాపత్రయం కనిపిస్తోంది. వారిద్దరి గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఇంకో పక్క లోకేష్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. సందర్భానికి తగ్గట్టుగా పోస్టులు పెడుతుంటారు. వైజాగ్ లో జరిగిన సదస్సు సక్సెస్ అయిన తర్వాత ఫుల్ జోష్ మీద కనిపిస్తున్నారు. మొత్తం మీద వీరిద్దరి స్పీడ్ను అందుకోవడానికి ఇతర మంత్రులు కూడా పరుగులు తీస్తున్నారు.